తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీలంక మినిస్టర్ తిరుమహిద అమరవీర తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరము రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. Sir, 1 second, sir. The luggage given in 300 rupees darshan, Ramakrishna. Come, one. Okay, sorry, thank you. That we can get the photo. కరిగంట వెంగమాంబ అన్నదాన సముదాయం నందు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అల్పాహారం, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత నా ఆదిలాబాద్ ప్రజలకు, నా రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలంతా కూడా సుఖంగా ఉంచాలని కోరుకుంటూ, మూడవసారి మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కావడానికి పూర్తిగా ఆశీర్వదించాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవాలని, నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా ఆశీర్వదించాలని స్వామి గారిని మొక్కుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఇక్కడ తెలంగాణ భక్తులు కొన్ని అసౌకర్యాలు అవుతున్నాయని, అక్కడి భక్తుల పట్ల ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు పంపుతున్నటువంటి ఏమైనా సిఫారసు ఉత్తరాలను కూడా ఇంత బేఖాతరు చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు.